దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మెహర్ రమేష్ని భైరవం మూవీ హీరోయిన్ బాడీగార్డ్ అంటూ అవమానించిందా? ఇంతకీ ఆ హీరోయిన్ మెహర్ రమేష్ని ఎందుకలా అవమానించింది? బాడీగార్డ్ అనడం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది నటీనటులు అప్పుడప్పుడు నోరు జారి ట్రోలింగ్కి గురవుతూ ఉంటారు. తాజాగా స్టార్ దర్శకుడు శంకర్ కూతురు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతుంది. దానికి కారణం మెహర్ రమేష్ని పట్టుకుని బాడీగార్డ్ అంటూ చెప్పింది. ఇక అసలు విషయం ఏంటంటే, తాజాగా భైరవ మూవీలో వన్ ఆఫ్ ది హీరోయిన్గా నటించిన దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, గతంలో నేను ఐశ్వర్య ఇద్దరం నాన్నతో కలిసి షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఆ టైంలో అక్కడే మహేష్ బాబు ఉండడంతో సెల్ఫీ కోసం వెళ్ళాం. కానీ ఆయన ఫ్యామిలీతో ఉండడంతో ఇప్పుడు కుటుంబంతో ఉన్నాను, సెల్ఫీ ఇవ్వడం కుదరదు అని చెప్పారు. అయితే ఆయన మాటలతో మేము వెనక్కి తిరిగి వచ్చేసాం. కానీ ఆయన దగ్గర ఉన్న బాడీగార్డ్ మేము శంకర్ కూతుర్లమని చెప్పడంతో మహేష్ బాబు వచ్చి, సారీ సార్, మీ అమ్మాయిలని నాకు తెలియక సెల్ఫీ ఇవ్వడం కుదరదు, ఫ్యామిలీతో ఉన్నాను అని చెప్పాను అన్నారు. తర్వాత నాన్న అదేం పట్టించుకోకుండా హీరో అంటే మీలాగే ఉండాలి అని మహేష్ బాబుని సమర్థించారు. తర్వాత మహేష్ బాబు మాకు సెల్ఫీ ఇచ్చారు అంటూ చెప్పారు. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ డైరెక్టర్ మెహర్ రమేష్ని పట్టుకొని మహేష్ బాబు బాడీగార్డ్గా అతిథి శంకర్ చెప్పడంతో చాలామంది బాడీగార్డ్కి డైరెక్టర్కి తేడా తెలియదా, నువ్వేం హీరోయిన్వి అంటూ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అతిథి శంకర్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది నెట్టింట్లో.